నార్మల్‌గానే ఉంటారు. ఫిట్‌గానే ఉంటారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తూ కూడా చనిపోయిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. ఈ మధ్య న్యూస్‌లో కూడా చూస్తుంటాం కదా! దీని గురించి మీరేమంటారు? చాలామంది జిమ్‌లో ఎందుకు చనిపోయారు అంటే, పాత రోజుల్లో కూడా జిమ్ యాక్టివిటీతోనే చనిపోతారు. మెజారిటీ ఆఫ్ హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్‌కి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు యాక్టివిటీ చేసేటప్పుడు చనిపోతారు. ఆ ఓకే. యాక్టివిటీ ఎటువంటిదైనా అవ్వచ్చు. జిమ్ అవ్వచ్చు, ట్రెక్కింగ్ అవ్వచ్చు, మీకు పరిగెట్టడం అవ్వచ్చు. అంటే కార్డియాక్ ఎక్సర్‌సైజెసా? ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ ఇంక్లూడింగ్ సెక్షువల్ యాక్టివిటీ. ఇలాంటప్పుడు కూడా చాలామంది గుండెపోటొచ్చి మన దగ్గరకొచ్చిన వాళ్ళుంటారు. ప్రాణం పోయిన వాళ్ళు ఉంటారు. సో, ఇది ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అప్పుడు దాని ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే వేగంగా కొట్టుకుంటూ అది ఆహ్, ప్రభావం అంటే ఈ ఓకే. ప్రభావం అనేది అంటే గుండెలో జబ్బు ఉండి, హ్మ్. సైలెంట్‌గా ఉండి, ఏళ్ల తరబడి ఒక్కసారిగా. ఉండి, హ్మ్. ఉన్నట్టుండి ఉప్పెనలాగా ఆ సమయంలో రావటం అనేది యాక్టివిటీ రిలేటెడ్. సో, జిమ్‌లో చనిపోతున్నారనేది ఆశ్చర్యం కాదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే జిమ్ చేసేవాళ్ళు జనరల్‌గా తక్కువ మంది లుక్స్ కోసం చేస్తారు. ఎక్కువ మంది ఆరోగ్యం కోసం చేస్తారు.